జై శ్రీరామ్ అండి. అందరికీ వినరు నా మాట. అసలు ఇంట్లో ఎవ్వరు వినరండి. అసలు నేనంటే ఎంత లోకువో అని ఒక టైప్ ఆఫ్ డైలాగులు మన నోటి నుంచే వస్తాయి. ఇంకో పక్కేమో నేనేనండి ఇంట్లో డెసిషన్స్ తీసుకునేది. మేము అదేంటి ఎవరికి ఎక్కువ ఓట్లు పడతాయో డెసిషన్స్ అనుకున్నాక ఏ డెసిషన్కి ఎక్కువ ఓట్లు పడతాయో దాని ప్రకారమే ఫాలో అవుతాము, మేమంతా ఒక్క మాట మీదే నిలబడతాము అని మళ్ళీ మనమే చెప్తాము. అంటే అన్ని రకాల మాటలు మనకు సమయానికి అనుకూలంగా వస్తాయా, లేకపోతే మన ఇంట్లో వాళ్ళని కూడా మనం శత్రువుల్లాగా చూస్తామా? ఒక్కోసారి ఏదన్నా విషయం నచ్చలేదనుకోండి, సరే బయట వాళ్ళ విషయాలు అనుకోండి, ఏదన్నా విషయం నచ్చకపోతే చెప్పేది వేరు, కానీ మన ఇంట్లో వాళ్ళ విషయాలు కూడా మన ఇంట్లో కూర్చొని మాట్లాడుకునే టైం ఉండదా అండి? మన ఇంట్లో వాళ్ళ గురించి మనం ఎందుకు బయటికి బ్యాడ్గా చెప్పుకోవాలి అనే మినిమం కామన్ సెన్స్ కూడా ఉండదు. కానీ ఇలాంటి వాళ్ళు నెగిటివ్ మాటల గురించి, పాజిటివ్ మాటల గురించి ఎక్కడ లేని మాటలన్నీ చెప్తారు. నెగిటివ్ చెవులకు ఎక్కించుకోవద్దు, భక్తి పాటలు వినండి, దేవుడి స్తోత్రాలు అనేవి పెట్టేసుకోండి, ఈ భజనలు వినండి, దేవుడికి సంబంధించినవే అష్టోత్రాలు చదవండి. మీరు అవన్నీ వింటూ ఉంటే నెగిటివ్ ఆలోచనలు మైండ్లోకి రావు, నెగిటివ్ వినడం కూడా మానేస్తారు అని మంది అందరికీ చెప్తామన్నమాట. కానీ మనం ఏం చేస్తాం? మన కొంపలో ఉన్న వాళ్ళ మీదే మనం నెగిటివ్గా చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా మిస్టేక్ ఉందనుకోండి, సరే ఒక్క ముక్క చెప్పాలి. మా ఇంట్లో వాళ్ళకి నేను ఈ విషయం చెప్పానండి, కొంచెం పాటించరు, ఎందుకంటే ఇంట్లో వాళ్ళంటే కొద్దిగా లెక్క చేయనితనం ఉంటుంది అని చెప్పడం వేరు. ఆ మనిషి నిక్కరేసుకొని దేవుడి చుట్టూ, దేవాలయం చుట్టూ తిరుగుతూ ఉంటే అది వీడియోల్లోకి చేసి పైగా కంటిన్యూగా ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు, పట్టించుకోరు. అలాంటప్పుడు గుడికి ఎందుకు రావడం? ఇప్పుడు ఆ మనిషిని అనవసరంగా చుట్టూ చూసే 1,00,000 మందిలో కూడా బ్యాడ్ చేయడమే కదా. ఇప్పుడు నేనేమనుకుంటాను, సపోజ్ ఆ వీడియో చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏందో చెప్పనా? అంటే దేవుడు అంటే భయం కానీ భక్తి కానీ లేదా? ఇప్పుడు అదే షార్ట్ వేసుకునే ప్లేస్లో ఒక ప్యాంట్ వేసుకోవచ్చుగా. డిఫరెన్స్ ఏంటి? ప్యాంట్ వేసుకోవడం వల్ల వచ్చే డిఫరెన్స్ ఏంటి? అది వేసుకుంటే చక్కగా దర్శనం చేసుకునేవాళ్ళుగా. పోనీ లుంగి అనేది ప్యాంట్ పైనుంచి కూడా చుట్టుకొనైనా వెళ్ళిపోయేవాళ్ళు కదా. నిక్కరే అక్కడున్న దేవాలయంలో అంతమంది జనాలుంటే ఎవరన్నా నిక్కర్లు వేసుకొని షార్ట్స్ వేసుకొని వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అండి? చూయించండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్యాంట్లు వేసుకొని, లుంగీలు కట్టుకొని, పంచలు కట్టుకొని చక్కగా వచ్చారే, వాళ్ళందరినీ చూపిస్తూ మళ్ళీ ఇక్కడ ఒక పెద్ద మైనస్ మార్క్ లాగా ఫోన్లో మాట్లాడుతూ పోతే ఇతన్ని చూపిస్తే నాకే అనిపించింది, అరే ఈ మాత్రం దానికి ఎందుకు అసలు గుడి లోపలికి వెళ్ళడం? కారులో కూర్చోవచ్చు కదా శుభ్రంగా. అనవసరంగా గుడి లోపలికి వెళ్ళి పైన శాలువా వేసుకొని చేతుల్లో ప్రసాదం పట్టుకొని ఎందుకు ఇంత చండాలంగా చేస్తున్నారు? మీరు దేవుడి మీద భక్తి లేకపోయింది, మీకేంటంటే డాబు సరి చూపించుకునే తనం అనేది బాగా పెరిగిపోయింది. డాబు సరి చూయించుకోండి, దాంట్లో కూడా తప్పు వెతకడానికి ఏం లేదు. కానీ ఆ గుడి చుట్టూ షార్ట్ వేసుకొని తిరిగేది ఎందుకు జనాలకు చూపించాలి? ఏమొస్తుంది చూయిస్తే? కాకపోతే ఒక 5 నిమిషాలు టైం ఎక్కువ కలిసి వస్తుంది వీడియోకి, అంతకుమించి ఏం రాదు. మన గురించి మనమే 10 మందికి తప్పుగా చెప్పేసుకుంటాం. మన ఇంట్లో వాళ్ళంటే మనకే పడదు, వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతూ తప్పుగా చెబుతూ వీడియోల్లోకి మన ఇంట్లో వాళ్ళ మీద మనమే తీస్తాము. మళ్ళంట వీళ్ళ మీద మంది మాత్రం వీడియోలు చేయొద్దు, మంది మాత్రం మాట్లాడొద్దు, జనాలు ఎవ్వరు మాట్లాడడానికి వీల్లేదు, మనల్ని మనమే తిట్టుకోవాలా, మనల్ని మనమే పొగుడుకోవాలా, మన బ్యాండ్ మేళం మనమే కొట్టుకోవాలా. ఏం ఉపయోగం అండి దానివల్ల? ఏం ఉపయోగం? ఇప్పుడు ఎక్కడన్నా ప్రసాదాల దగ్గరికి పోయారనుకోండి, మనం ఏం చేస్తాం? మన వాళ్ళు వస్తున్నారు అని తెలిస్తే పక్కన ఉన్న 2 అంటలు కావచ్చు, 3 అంటలు కావచ్చు, 10 అంటలు కావచ్చు, మీరు ఆపొచ్చు. కానీ వచ్చి అడిగి ఎంతమంది వెనక్కి వెళ్ళిపోయి ఉంటారండి భోజనాల సత్రాల దగ్గర? దాదాపు 15 గంట నుంచి 20 నిమిషాలు ప్రసాదం కోసం లైన్లో నిలబడుతూ అలానే ఉండిపోతారు. సో ఒక్కసారి వీళ్ళు లేచిన తర్వాత క్లీన్ అయ్యాక మళ్ళీ వస్తారు. ఆ ప్రసాదం ఎంత వేస్ట్ అవుతుందండి? ఆ భోజనం ఎంత వేస్ట్ అవుతుంది? మళ్ళీ వాళ్ళు తినలేరా? ఒక బంతి అయిపోయిన తర్వాత ఇంకో బంతి కూర్చోలేరా? అంతగానం కారులో ఉరుక్కుంటూ వెళ్ళిపోవాలా? 12 అయ్యేదేదో 1 అయ్యిద్ది, 1 అయ్యేదేదో 2 అయ్యిద్ది, 15 గంటే కదా తేడా. భోజనాలకు ప్రసాదాల దగ్గర మీరు చూడండి, 15 గంట 20 నిమిషాలకు మించి ఒక లైన్ అనేది ఎక్కువసేపు కూర్చోరు, టకటక పోస్తూ ఉంటారు, గబగబ తింటూ ఉంటారు,
లేసి వెళ్ళిపోతూనే ఉంటారు. ఇంకొక 20 నిమిషాలు లేట్ అయ్యేదేమో మహా అయితే, ఆ 20 నిమిషాలకు ఆగలేరా మీరు? మనుషులు వస్తే కూర్చుంటే వేరు, మనుషులు కూర్చున్నా కూర్చోకపోయినా కావాలని 2 సీట్లు ఆపితే 2 మనుషులు చక్కగా కడుపు నిండా తినేవాళ్ళు కదా. ఆడున్న జనాలు ఇసుక్కుంటున్నారు, భోజనాలు పెట్టేవాళ్ళు ఇసుక్కుంటున్నారు. నాకే కలుక్కుమనిపించిందంటే విసుక్కోకేం చేస్తారు? పొగుడతారా? అమ్మ తల్లి నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు, నీది చూసి మేము చాలా ఇన్స్పైర్ అయిపోతాము, నువ్వు గ్రేటెస్ట్ ఆఫ్ ఉమెన్వి, ఇక నువ్వు ఆపావంటే తిరుగులేదు, మాకు వేస్ట్ అయిపోయినా పర్లేదు, మాకు ఫ్రీగా వచ్చేస్తున్నాయి వడ్లు అనేవి, రైతు ఫ్రీగా పండిస్తున్నాడు, మాకు ఫ్రీగా అమ్ముతున్నాడు, మేము ఫ్రీగా పెడుతున్నాం అని చెప్పేసి పొగుడతారా? తిట్టకేం చేస్తారండి? చిన్న పిల్లలకు కూడా వాళ్ళు ఆచితూచి కొంచెమే రైస్ పెడతారు, ఎందుకంటే కావాలంటే మళ్ళీ అడుగుతారు. 2-3 సార్లు కూడా రైస్ తిరుగుతుంది, మినిమం 2 సార్లు తిరుగుతుందండి. పెరుగుకి సాంబార్ అప్పుడు మళ్ళీ ఒకసారి రైస్ వస్తుంది, సో అప్పుడు మళ్ళీ పెడతారు చిన్నపిల్లలకైనా సరే. కానీ నువ్వు 2 గంటలు ఆపించుకుంటువి, అందులో కూర ఏంటి అన్నము, తర్వాత పాయసం కానీ ఏదన్నా పరమాన్నం ఉంటుంది కదా, సో అది ఇవన్నీ వేస్టే కదండి. ఒక పప్పు ఒక కూర అయితే వేస్టే కదా. తిననప్పుడు పోనీ ఎవరినన్నా 2 పిలిచి, అయ్యా మీరు కూర్చోండి ఈ సీట్లలో, మీరు తినండి అయ్యా, మా ఊళ్ళ కోసం ఆపాను మీరు తినండి అని అదైనా చెప్పచ్చు కదా. అది చెప్పకుండా అంటలెత్తే వాళ్ళు వచ్చినప్పుడు చీదరించుకుంటున్నారంటే చీదరించుకోక నువ్వు చేసిన ఘనకార్యానికి మెచ్చుకుంటారా? అసలు నిజంగా అండి, అసలు తెలిసిన వాళ్ళు అని చెప్పారు, ఆ పూజారి పేరు చెప్పారు, ఆ పూజారి ఫ్రెండ్ అని చెప్పారు. మరి ఇప్పుడు ఆ పూజారిని ఎంతమంది తిట్టుకుంటారు? సొంత ఫ్రెండ్కి చెప్పలేడా షార్ట్ మీద రావద్దని? సొంత ఫ్రెండ్కి చెప్పలేడా ఒక పని చేసుకొని రమ్మనమని అని చెప్పి ఆ పూజారిని తిట్టుకోరా? పేరు చెప్పి మరి ఆ పూజారిని బదనాం చేశారండి. మీ అందరికి అనిపించిందా లేదా? పేరు చెప్పి మరి ఆ పూజారిని అవమానించేశారని. ఇదంతా సరిపోదన్నట్టు మనం బయట షికారులు తిరుగుతూ మళ్ళీ అదేంటి శారీస్ అంట, ఒకటే శారీస్, ఇంకా మీకు డబ్బులు వస్తున్నాయి కొదవలేదు. యూట్యూబ్ మీకు ఫుల్గా వద్దన్న బిర్యానీలు పరమాన్నాలు అన్నీ ముందు చక్కగా వడ్డించిన విస్తరి తెచ్చి పెట్టినట్టు పెడుతుంది డబ్బుల రూపంలో యూట్యూబ్ అనేది. కన్ను మిన్ను ఆగదు కదా. మీరు చేస్తారు 10,000 పెట్టి 15,000 పెట్టి షాపింగ్లు, వింటేజ్ షాపింగ్లో, లేకపోతే ఇంకేదో షాపింగ్స్, రకరకాల చీరలు, పట్టు చీరలు, ఫ్యాబ్రిక్ చీరలు, అవి ఇవి అంటూ మీరు చేస్తారు 10,000 నుంచి 15,000 షాపింగ్ అనేది. మరి అందరూ చేస్తారా? 10,000 చీరలు అందరూ కొంటారా? మరి అక్కడేమో 10,000 చీరలు 15,000 చీరలు అని చెప్పి మరి ఆడపిల్లలకి వాళ్ళకి వీళ్ళకి ఎందుకండి తొక్కలో 1,000 రూపాయల చీరలు, ఏదో 500 చీరలు తీసుకొచ్చి పెట్టారు. మొన్న గృహప్రవేశానికి ఎంత పనికిమాలిన చీరలు పెట్టారో చూశారుగా. ట్రెండింగ్ అని చెప్పి కన్నా వాళ్ళకు కూడా పిచ్చి చీరలే పెట్టారు. నన్ను అడిగితే అవేమి కాస్ట్లీవి ఎక్కువ ఇదయ్యే చీరలు కూడా కాదు. మరి ఇందులో చూపించే చీరలు ఎందుకు పెట్టట్లేరు? రిలేటివ్స్ అందరికీ అవి పెట్టచ్చు కదా. అవి పెడితే అందరికీ మరి వాళ్ళ ఇళ్ళల్లో కూడా వాళ్ళు అయ్యే కొనుక్కుంటున్నారు, మేము కూడా కొనుక్కోవాలని జనాలకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ ఇచ్చేవాళ్ళు కూడా ఇంకెవ్వరూ దొరకనట్టు పాత చింతకాయ పచ్చడిని ఏరి కోరి మరి ఎలా ఇస్తారో అండి నిజంగా. అసలు ప్రమోషన్స్ అలాంటి వాళ్ళకి కాకుండా రీసెంట్గా ఎదిగే వాళ్ళందరికీ, గ్రోత్ ఉండే వాళ్ళకి అందరికీ ఇస్తే కనీసం ఏమన్నా ఉపయోగం ఉంటుంది కదా వాళ్ళకి కూడా. ఎప్పుడు పాత చింతకాయ పచ్చడిలాగా, పాత ఆవకాయ పచ్చడిలాగా, పాత ఉసిరికాయ పచ్చడిలాగా వాళ్ళకి వాళ్ళే ఏందోనండి బాబు ఈ మేళాలు. నిజంగా నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, ఎక్కడ దొరికారా బాబు, ఎక్కడి నుంచి వచ్చారా మీరంతా? సినిమా డైలాగ్ ఉంది కదా, సో నాకు ఆ డైలాగ్ గుర్తొస్తుంది అన్నమాట. గుడికి పోవడమే మంచిగా పోయారు, చక్కగా తెలిసిన పంతులు ఉన్నాడు, పూజ చేశాడు, అంతవరకు ఓకే అండి. ఈ మైనస్లన్నీ ఎందుకు నోటి నుంచి చెప్పుకోవడం, నలుగురు ముందు నవ్వుల పాలు కావడం, కొంపల విషయాలన్నీ బయటికి చెప్పి ఇలా నవ్వుల పాలు కావడం అంటే ఇలాంటి వాళ్ళని చూశాక నాకు అనిపిస్తుంది, అమ్మో చాలా సీక్రెట్స్ చెప్పకుండా ఉండడం నయం బయట పబ్లిక్లో అని. చెప్పిన దగ్గర నుంచి నవ్వుల పాలే కదండి. తొక్కలో 5 నిమిషాలు గడవడం కోసం ఉన్న లోటుపాట్లు లొసుగులు అన్నీ చెప్పి నవ్వుల పాలేనండి నిజంగా. ఆ షార్ట్ వేసుకున్నప్పుడు చెప్పడమే తప్పు అయితే చూపించడం ఇంకా పెద్ద తప్పు నిజంగా. ఏం ఉపయోగం అండి? 10 మంది నవ్వుతారు రేపు ఎక్కడైనా బయట కలిసినప్పుడు. మనమంటే బయటకు పోం కాబట్టి మనకేం తెలియదు. మగవాళ్ళు బయటికి పోయినప్పుడు చుట్టూ ఉండేవాళ్ళు, అరే ఏంద్రా అసలు నువ్వు గుడికెళ్తూ అదేంది అది తీసుకొని వెళ్ళవేంద్రా, నువ్వు అట్లా నారా పోయేది, ఇంత పెద్ద అయినావు నీకు ఆ మాత్రం తెలియదారా అని అన్నప్పుడు తల దించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది నిజం చెప్పాలంటే. అప్పుడు కదా వాళ్ళకి జరిగేది అవమానం.
ఇంట్లో వాళ్ళ అవమానం జరిగితే మనకు అవమానం జరిగినట్టే కదా. కావాలని చెప్తారో లేకపోతే టైం పాస్ కావడం కోసం చెప్పుకుంటారో తెలియదు, కానీ ఇలా చెప్పడం వల్ల ఇంటి పరువు వీధిని వేసుకున్నట్టే. నేను చెప్పడం కాదండి, ఎవరైనా సరే వాళ్ళ ఇళ్ళ పరువులు వీధుల్లో వేసుకున్నట్టే. ఇంటి విషయాలు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి, కానీ సోషల్ మీడియాలోకి వచ్చి ఎక్కువ తక్కువగా మాట్లాడితే ఖచ్చితంగా పరువు పోయేది వాళ్ళకే అండి. నిజమా కాదా? నేను చెప్పేది అబద్ధమైతే నాకు కామెంట్ చేయండి. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. మీ అందరికీ నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్.